ఇక్కడ ఆస్ట్రేలియాలో ఎవరి ఇంటి ముందు వాళ్ళు ఇప్పుడు మనకి సామాను వద్దు పారేస్తాం అంటే మనం పారేస్తాం కదా డస్ట్బిన్లు ఎత్తాం ఇక్కడ ఇట్లా ఇంటి ముందు పెడతారు. ఇంటి ముందు పెడితే ఎవరికి నచ్చితే వాళ్ళు తీసుకొని పోవచ్చు. నాకైతే ఇది కొత్త ఐటెం లెక్కన అనిపిస్తుంది. మరి వీళ్ళు ఎట్లా నాకు తెలుస్తుంది. కొన్న తర్వాతనే పెట్టినట్టు కొడుతుంది ఇదైతే. కనీసం ఇది ఏంటిదో అర్థం కావట్లేదు. ఏంటిది వాళ్ళకు వద్దు మాకు అనుకుంటే ఇవి పెట్టేస్తారు అటు ఇట్లా ఇంటి ముందు పెడితే ఎవరు నచ్చితే వాళ్ళు తీసుకోవచ్చు. వాళ్ళు ఎవరు తీసుకోకుంటే కొన్ని రోజుల తర్వాత ఇక్కడ కౌన్సిలర్ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తారంట. మరిగా ఇది అది బాగుంది. కొత్తది ఇది అసలు ఇది వాడడం కూడా వాడదు. అవును వాడలే. ఏం చేసుకుంటుంది మనకి దేనికి చాకులాగా ఉంది ఇది. కూరగాయలు కట్ చేసేది జాడి ఇట్లా కూరగాయలు కట్ చేసేది ఉన్నది జాడి. ఇవన్నీ కొత్తవి అసలు. మరి వీళ్ళకి ఎందుకు వద్దో నాకు అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ ఇట్లా పెడతారంట. ఏ వస్తువు కానీ ఏది కానీ ఇప్పుడు మనం ఏదైనా సోఫా కొనుక్కున్నాం, మనం ఏం చేస్తాం, మనం ఒక రూమ్లో వేసుకుంటాం, ఇంకో సోఫా కావాలనుకుంటే ఇంకోటి కొనుక్కుంటాం. కానీ ఇక్కడ అట్లా కాదు. ఆ సోఫా ఇంటి ముందు పెట్టి మళ్ళీ ఇంకోటి తెచ్చుకుంటాడు. అది అసలు సీల్ తీసినట్టు కూడా లేదు. సీల్ తీసినట్టు కూడా లేదు అది కనీసం. ఇది మా బయట అంటే ఇంటి బయట, ఇంటి ముందు. ఇది ఇంకో రోడ్డు, అటు రోడ్డు, ఇది ఇటు రోడ్డు. ఇది ఇల్లు, ఇది ఒక ఇల్లు. ఇటు ఎండ మస్తు కొడుతుంది, ఇటు చల్లగా వస్తుంది. ఎండనే ఉన్నది. ఐసులాగా చేలు గడ్డలు కడతాయి. చూడబోతే ఎండ అబ్బా అనిపిస్తుంది. ఇదంతా ఇంటి ముందు ఎవరి గడ్డను వాళ్ళు మంచిగా క్లీన్గా చేసుకోవాలి. ఎప్పటికప్పుడు చేసుకోకుండా కూడా ఫైన్ అట. ఇది ఇంటెనక అన్నట్టు వీళ్ళకి ఇంటెనక ఇది ఇది చెట్లు, పెద్ద చెట్లు, ఇల్లు. ఇప్పుడు మనం వేరే ఆంటీగా అమ్మ పార్క్ వేరే అన్నావు కదమ్మా. అటు సైడా చూడు. ఎండ చూడబోతే అబ్బా ఎంత ఎండ ఉన్నది అనిపిస్తుంది. కానీ చలి అయితే అన్నట్టున్నది. ఇక్కడ ఏం గివ్వే కాకులు అంటే ఈ టైపులు ఉన్నాయి అంతే. పిట్టలు క్లాకులు అంటే చెట్టు కింద ఒక్కటి ఉన్నది, ఒక అదే టైపు ఉన్నాయి అంతే తప్ప ఇక్కడ కోతులు వేరే అవి ఇవి ఏం లేవు. అబ్బా ఏమో చలి చూడు, ఎండా చలి, సూర్యుడు చలి. ఇగో ఇది ఇక్కడ మన వెనక, ఇది మన వెనకాల, ఇది అక్కడ మన ఇల్లు ఉన్నది కొంచెం, ఇది వెనకాల. సూర్యుడు చూడు కొడుతున్నాడు. ఇదంతా